ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బాక్స్ ఏంటా అని చూస్తున్నానక్క. అక్క కాదు, ఎక్కడో నాన్న దగ్గర ఉండాల్సిన రాజమణిహారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రాజమణిహారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వేదేదో చేయాలని చూస్తున్నావు. సలహాలు మానేయమని చెప్పానా? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. నా నుంచి ఆ రాజమణిహారాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నావేమో. అదెవ్వరి వల్ల కాదు. అది కేవలం బాక్స్ కాదు, రాజమణిహారాన్ని భద్రంగా కాపాడే లాకర్. నా చేతి ముద్ర పడితేనే ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా బయటకు వెళ్ళపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు ఆ రాజుగారిని రాణిగారిని ఏం ఉద్ధరించావో నాకు తెలియదు, కానీ నన్ను రమాదేవి ఇంటికి కోడలయ్యే స్థాయికి తీసుకొచ్చావు. అయిపోయింది, నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకేం కావాలి? అది ఆ రాజమణిహారాన్ని తెచ్చేసింది. రేపు దాన్ని అత్తయ్య చేతిలో పెడుతుంది. అత్తయ్య బావ చెయ్యి దాని చేతిలో పెడుతుంది. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? బావ మీద ఆశలు వదులుకొని నట్టింట్లో అదే బావ ఆనందంగా తిరుగుతుంటే దాన్ని చూసి నేను రోజు ఏడవాలి, అంతేగా? ఇంత జరిగితే అంత ఊహించుకోవడం మానేయమ్మా. ఇంతలో ఏమైంది? ఇంకా జరగాల్సింది చాలా ఉంది. చాలా ఏం లేదు, అది ఇంటి కోడలు కావటమే మిగిలింది. నేనుండగా అది జరగనిస్తానా? జరగనిస్తానా అంటున్నారు. జరగాల్సింది జరిగిపోయేలా ఉంది. నువ్వు కూడా ఏంటి అమ్మాయిలా అమాయకంగా ఆలోచిస్తావు? రమాదేవి సంగతి నాకు తెలీదా? తన బలము తెలుసు, బలహీనత తెలుసు. తెలిసినప్పుడు దాన్ని ఇంట్లోకి రాకుండా చెయ్యొచ్చు కదా. అన్నింటికీ అడ్డుపడుతూ ఉంటే మనింట్లో ఉంటూ మనకి వీళ్ళు అడ్డుపడుతున్నారేంటి అని రమాదేవికి అనిపించకపోయినా అల్లుడికి అనిపించొచ్చు, బావుగారికి అనిపించొచ్చు. అది మనకి ప్రమాదం. ఆ రోజా నట్టింట్లో దిష్ట వేశాక కూడా ఇంకా కబుర్లు చెప్తావేంటి నాన్నా? ఆవేశపడే వయసు నీది, ఆలోచించే వయసు నాది. ఇప్పుడు రమాదేవి దృష్టి ఆ రాజమణిహారం మీదుంది. అందుకే ఆ రోజాకి ఇంట్లో స్థానమిచ్చింది. తన వల్ల తనకే లాభం లేదు అంటే బ్రతకడం అవసరమా అనుకునే రకం ఆ రమాదేవి. ఆ మణిహారం రమాదేవి చేతికి రానిది. ఆ తర్వాత ఆట నేనాడిస్తాను. అడుగు దూరంలో అవకాశం ఉంది. అదెవతో వచ్చి మన బిడ్డ అదృష్టాన్ని తన్నుకుపోవాలని చూస్తుంది. అది ఇంటి కోడలయ్యింది అంటే మనం ఇక్కడ పనివాళ్లగా పడుండాల్సిందే. ఆ రాజమణిహారం సంగతి తేలే వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత రోజాని బయటికి పంపించాలా, పైకి పంపించాలా అనేది నేను చూసుకుంటాను. అది కేవలం బాక్స్ కాదు,
రాజమణిహారాన్ని భద్రంగా కాపాడే లాకర్. నా చేతి ముద్ర పడితేనే ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలి? ఆ రాజమణిహారాన్ని ఎలాగైనా నా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి. రాణిగారు చెప్పినట్టు అది నా దగ్గరే జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ హారాన్ని నేను తీస్తే ఏమైపోయిందా అని అంతా వెతుకుతారు. అప్పుడు నేను ఖచ్చితంగా దొరికిపోతాను. ఏం చేయాలి ఇప్పుడు? ఈ నకిలీ మణిహారం ఉపేంద్ర తీసుకొచ్చి ఇచ్చాడు. మరి అసలు సిసలైన రాజమణిహారం నా ఇంటికెప్పుడొస్తుందో. అసలు చోట నకిలీది పెట్టి అసలు హారాన్ని ఎప్పట్లాగే నా దగ్గర భద్రంగా దాచేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.